రామగారు ఈసారి మనకి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ గారు గెలిస్తే బాగుంటది. జగన్ గారు. ఎందుకని జగన్ గారు? మాకు అన్ని చేస్తున్నారండి. మరి మాకు అన్ని మా పిల్లలకేంటి మాకేంటి మాకు అన్నిటికి ఉపాయం చేస్తున్నారండి ఆయన. ఆయన రాకపోతే మాకు ఇంకెప్పుడు పరిస్థితి అండి. మీకు పింఛన్ వస్తుందా? వస్తుందండి. మరి పింఛన్ 3000 పెంచారు కదా? పెంచారండి. మంచిదండి. ఇంకా పెంచుతారు అంటున్నారు కదండి. జగన్ గారు అయితే మాకు ఇంకా పెంచుతారండి. ఇలా పింఛన్ పెంచడం వల్ల ఇలా పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు, బద్దకస్తులు చేస్తున్నారు అంటారు కదా చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో ఏమీ చేయలేదండి బాబా. అప్పుడు ఏం చేయలేదు. నేను ఈ కాపురానికి వచ్చిన కంటే అసలు ఏమి చేయలేదు. ఈయన వచ్చి మహానుభావుడు వచ్చాక కుత్తి అన్నిటికి మంచిదైంది. మరి మొత్తం నేనే చేశాను చంద్రబాబు గారు అంటున్నారు మరి. ఏం చేయాలండి ఆయన? చంద్రబాబు నాయుడు కాపులకు చేశాడు, మా కులానికి చేశారా? మాకేం చేయలేదు. వాళ్ళ క్యాస్ట్లో చేసుకున్నారు. అదండి. మరి ఈసారి నన్ను గెలిపించడానికి అడుగుతున్నారు చంద్రబాబు గారు. ఏమడు మేము చంద్రబాబు నాయుడుకి ఏమండి గెలిపించుకోరు మీరు? జగన్ గారికి వేసుకుంటాను. జగన్ గారికి ఎవరే చెప్పారు నేను మట్టి జగన్కి వేసుకుంటాను. సైకో పాలన రౌడీ అంటున్నారు మరి జగన్ గారిని. ఎందుకంటారు? అలాగే అంటారు బాబు. మీ అన్ని ఇష్టం లేని వాళ్ళు నిన్ను ఇంకోటి అంటారు. ఆ అబ్బాయి ఇష్టమైతే ఆ అబ్బాయిని పోగొడతారు. మన లోకంలో ఉన్న పరిస్థితులు ఇవి. అమ్మా అన్నం పెట్టినోడికి సున్నం పెడతారు, సున్నం పెట్టినోడికి అన్నం పెడతారు. బాగా చేస్తున్నారండి. ఆయన చొప్పున ఎలా చేస్తున్నారండి ఆ పిల్లలు. మరి బాబా లంచాలు తీసుకుంటున్నారంట కదా? లేదమ్మా, లేదు లేదు. ఎక్కడన్నా జరిగిందేమో కానీ మా ఇండియాలో మట్టుకు జరగలేదు. లేదు, జరగలేదు. అలాగైతే మేము ముందరే ఇచ్చేస్తామండి. మేము ముందరే చెప్పేస్తామండి. మీకు ఎమ్మెల్యే గారు తెలుసా? మీకు తెలిసిన భీమారం అండి. వస్తున్నారండి. ఓట్లు ఎవరికి వేస్తారమ్మా అంటున్నారు. ఇలాగే వేస్తామండి బాబు చెప్తున్నా. మరి వారు వచ్చినప్పుడు ఇలా జనం కూడా బోళ్ళు జనమండి బాబా. మనకు అన్నం తింటున్నాం 5 ఏళ్ళతోటి. ఆ అన్నమే ఏ బాబు పెట్టాడు ఆ బాబునే ఇది అవ్వాలి. నువ్వు నా కొడుకుతో సమానమే అమ్మా. నువ్వు మేలు చేసావు, నిన్ను వదిలిపెట్టకూడదు. ఇంకా జీవితాంతకాలం గుర్తుండాలి. అదండి. ఆ జగన్ బాబు వస్తేనే మా పిల్లలకి మాకు అందరికి ఇది అవుతాయి. అన్నయ్య గారు ఈసారి మనకి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు మళ్ళీ పరిపాలన చేయలేము సీఎం గారు. ఆయన చేసిన ఉపకార పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి మొత్తం వృద్ధులకి పెన్షన్లు రుణమాఫీలు అన్నీ కూడా సమస్తం అన్నీ కూడా చక్కగా అందుతున్నాయి. యనమదూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇటు ప్రజారాజ్యంకి ఓట్లు ఎక్కువ పడితే పడవచ్చు కాదు. ఈసారి ఏంటంటే తెలుగుదేశము ప్రజారాజ్యం ఓట్లు జనసేన కలిసి జనసేన కలిసి ఒకటైతేనే జనసేన పవన్ కళ్యాణ్కి అక్కడ మెజారిటీ ఓట్లు ఉంటాయి. తప్పదు ఈ గ్రామంలో మొత్తం చూసుకుంటే కాక శీర్షాకం ఓట్లు ఉంటాయి. ఈ గ్రామంలో ఎటువంటిది అభ్యంతరం అనేది ఉండదు. మరి జగన్ గారు అన్నారు ఇలా పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు. సోమరిపోతులు ఏంటంటే లేనివారు పొందుకుంటున్నారు, ఉన్నవారు పొందుకుంటున్నారు లబ్ధి. ఇలా ఉన్నవాళ్ళే ఎక్కువ పొందుకుంటున్నారు. ఆస్తులు ఉన్నవాళ్ళే లబ్ధి ఎక్కువ పొందుకుంటున్నారు. అంటే పేదలు తక్కువ. ఉన్నటువంటి వారు పొలాలు ఉన్న వాళ్ళే పెన్షన్లు తీసుకుంటున్నారు. 4 ఎకరాలు ఉన్న పొలం కూతురు రాసేయడం, పిల్లలు రాసేయడం, నాకు ఏమీ లేదంటాం, పెన్షన్లు తీసుకుంటాం. అంతా లబ్ధి వాళ్ళకని పొందుతుంది. డ్వాక్రా రుణమాఫీలు బాగున్నాయి. అన్ని పథకాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. మరి ఒక సైకోలా చేస్తున్నారని అడుగు. అది తప్పు. వాళ్ళ ఇష్టం లేని వాళ్ళు అనేక మంది చెప్తారు మన పార్టీ గురించి. అప్పుడు మనం ఒక చేసే పార్టీ కొరకు నేను విధానంగా చెప్తున్నాను. ఏ పార్టీ అని విమర్శన అనేది లేదు. మనకి టీడీపీ వస్తుందో, జనసేన వస్తుందో, వైఎస్ఆర్ వస్తుందో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందో, లేకపోతే బీజేపీ పార్టీ వస్తుందో, ఏ పార్టీ అయినా సరే వ్యక్తిగతంగా మనకు లబ్ధి అంతా జగన్ చేసిన పరిపాలన ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలన అంతా కూడా చాలా బాగుంది. మరి మీకు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా? వాలంటీర్ వ్యవస్థలు పెట్టినా పెన్షన్లు అందరికీ కూడా తీసుకుని వచ్చి ఇస్తున్నారు. వాలంటీర్లు పెట్టడం మంచిదే అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారంట. లంచాలు అసలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. యనమదూరు గ్రామంలో వాలంటీర్లు లంచం తీసుకునే వాళ్ళు ఎవరో లేరు. దీని స్టేట్మెంట్గా మీరు ఇవ్వండి, పర్లేదు. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పరిపాలన బాగానే ఉందండి. ఆయనకేంటి నెంబర్ 1 గంధి శ్రీనివాస్ గారి గురించి ఏమేమి చెప్పవలసిన పనులు పెర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. గంధి శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం ఉంటుందండి. గంధి శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది లేదనేది మనం చెప్పలేమండి. అది ఇద్దరు ఇరువైపులు మనం చెప్పలేం. ఇప్పుడు ఆయన గాజువాకలో చేసాడు, ఓడిపోయాడు. భీమవరంలో చేసాడు, ఓడిపోయాడు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, పాలకొల్లో పోటీ చేశాడు, తిరుపతిలో చేశాడు, పాలకొల్లో ఓడిపోయాడు, తిరుపతిలో గెలిచాడు ఆయన. మరి ఈయన 2 సార్లు అక్కడెక్కడ కూడా పోయాడు కదా. మరి సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎటు చూసినా తెలుగుదేశము ఓట్లే జనసేన పార్టీకి పడతాయండి. మీకు గ్యారంటీ. పోటీ చేస్తే ఎన్ని పార్టీలు ఓట్లనే లెక్కింపు అనేది ఉండదు. ఇంకా అది
మరి ఈసారి జగన్ గెలిచే అవకాశం మళ్ళీ జగనే గెలుస్తారంట సీఎం ఆయన. సార్ ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు. అంటే జగన్ గారు మంచిగా చేయట్లేదు అని అంటున్నారు కదా పరిపాలన. చేసినా చేయకపోయినా పెంచడానికి ఆయన సొమ్ము తిన్నాం కనుక ఆయనే. మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ 3000 పెంచారు కదా, పెంచారు. మరి ఇలా పెంచడం మంచిదే అంటారా? మంచిదే. అంటే మరి మా ఇంట్లో చాలా మంచిది. అయ్యే ఆధారమే బతుకుతుంది. అంటే మరి ఇప్పుడు మీ వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారు కదా, ఇంటికి వచ్చి మరి ఇలా ఇంటికి వచ్చి ఇవ్వడం మంచిదే అంటారా? బంగారం. అంటే మరి వాలంటీర్లు ఎందుకు పెట్టారు, పింఛన్ ఎందుకు పెంచుతున్నారు అని అడుగుతున్నారు. మరి అడిగినా ఇక అతనైనా నేనైనా ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే ఎంతో ఆనందం. లేకపోతే గుట్ల కింద పడిపోయి 9 నుంచి 11 దాకా ఇచ్చేవారు. అది పథకాలు దొంతర పెట్టి, లేకపోతే మీటి పడతలేదు అది పడతలేదు అనేవారు. ఏదీ లేదు, ఇలా ముద్రేత్తమే పాపం ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోరు బంగారం. అంటే మరి వాలంటీర్లు మీ దగ్గర లంచాలు తీసుకోవటం కానీ ఏమి లేదు, అలాంటిది అసలు ఏమి. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? బంగారం. అంటే మరి ఊరికి రావటం కానీ ఊరి సమస్య ప్రతి దానికి వస్తున్నాడు సీని గారు. ఏది కౌరింపినా సరే, గుడికైనా ఇంకొకటైనా ఇంటింటి గడపకి అన్నదా చాలా సార్లు వచ్చాడు మా ఊరు. అయితే మరి ఇప్పుడు అంతకుముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే నియోజకవర్గంలో నుంచున్నారు, పోటీ చేశారు, ఓడిపోయారు. మరి ఈసారి మళ్ళీ నుంచుంటే మళ్ళీ గెలుస్తారనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తారండి, గెలవరంటారా? గెలుస్తాం సహజం కాదు. సరే ఎవరు గెలిస్తే బాగుంటుంది? మనకి జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు అక్కయ్య గారు? అమ్మఒడి వేస్తున్నారు, రుణమాఫీ చేశారు, అన్ని బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికే తిరగక్కర్లేకుండా ఆన్లైన్లో సచివాలయం బాగా పెట్టారు. అంటే మరి ఇలా పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు, డబ్బులు ఇచ్చారు కదా, ఇలా డబ్బులు ఇవ్వటం వల్ల ఏమన్నా బద్దకస్తులు అవుతున్నారా అని? అవ్వట్లేదండి, లేని వాళ్ళకి సాయం చేస్తున్నారు, మంచిగానే జరుగుతుంది. మాకైతే మంచిగా జరిగింది. మీకు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, వాళ్ళే వచ్చి అన్ని బాగా చేస్తున్నారండి. వాళ్ళ ఇంటికి వచ్చి అన్ని అడిగి మరీ చేస్తున్నారు. మేము ఎక్కడికే సక్రమంగా పని చేయట్లేదు అని చెప్తున్నారు కదా వాళ్ళు. మాకైతే బాగా చేస్తున్నారు. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళు? తీసుకోవట్లేదండి. వాలంటీర్లు కానీ సచివాలయంలో కూడా రూపాయి కూడా తీసుకోకుండా చేస్తున్నారు. వాలంటీర్లు పెట్టడం మంచిదేనా? మంచిదే జరిగింది. మరి చంద్రబాబు గారు నన్ను గెలిపించి ఇంకోసారి అని అడుగుతున్నారు, మరి చంద్రబాబు గారు నమ్ముతాను? మేమైతే జగన్నే గెలిపిద్దాం అనుకుంటున్నాం. జగన్నే అంటారు.